హాయ్ 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 గౌరీకుండ్ దాటి కేదార్నాథ్ రోడ్ పట్టిన తర్వాత ఈ రష్ అలా గుర్రాలన్నీ కూడా అలా వెళుతున్నాయి. డోలీలు ఎక్కే వాళ్ళు డోలీలు ఎక్కుతున్నారు. లగేజ్ హెవీ లగేజ్ అంతా కింద రూమ్స్లో పెట్టేసేసి లైట్ లగేజ్ తీసుకుని ఇలా గుర్రాల మీద వెళుతూ ఉన్నారు. డోలీలు ఎక్కే వాళ్ళు డోలీలు అంటే నిన్న మొన్న బుక్ చేసుకున్న వాళ్ళకే డోలీలు, లేదు అంటే ఇదిగో అలా కూర్చుని వెళుతున్నారనమాట చాలా మంది. అది కూడా వెయిట్ ని బట్టి ఇదిగో ఇది పుట్ట అంటారట. ఈ పుట్టలో కూర్చొని వెళ్తున్నారు అందరూ కూడా. ఎవరి వీలు వాళ్ళది. హెవీ రష్ హెవీ రష్ అనమాట. ఎటు చూసినా జనాలు. ఇది శని ఆదివారాలు కలిసి రావడం, దశమి ఏకాదశి కలిసి రావడం, తర్వాత కేదార్నాథ్ స్వామి టెంపుల్ ఓపెన్ చేసిన మొదటి 3-4 days లో అయితే దేవతలు ఇప్పటి వరకు సంచరించి ఉంటారు ఇక్కడ. ఆ టైముల్లోనే మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకని ఇంత రష్ అన్నమాట. శని ఆదివారాలు, దశమి ఏకాదశి మొదటి 3 రోజుల్లో కలపడం వల్ల ఇంత రష్ ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో అయితే నార్మల్గా ఉంటుంది అని అంటున్నారు. చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. పైకి వెళ్ళలేని వాళ్ళు, అలా గుర్రాలు ఎక్కలేని వాళ్ళు, గుర్రాలు దొరకని వాళ్ళు, డోలీలు దొరకని వాళ్ళు, నడవలేము ఇంకా మా వల్ల కాదు అనుకునే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వచ్చి ఇక్కడ గౌరీకుండ్ దగ్గర రూములు తీసుకొని పడుకుని గౌరీకుండ్ దగ్గర స్నానాల వరకు చేసి ఇక్కడ వరకైనా ప్రాప్తం ఉంది అంతే చాలు అని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బాయ్.